ఈ ముక్కోటి ఏకాదశి ఎలా ఏర్పడిందో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనకు ప్రతి సంవత్సరము అంటే ఏడాదికి 24 ఏకాదశులు శుక్లపక్షంలో మరియు బహుళపక్షంలో వస్తూ ఉంటాయి. ఇలా 24 ఏకాదశులు వస్తాయి. సూర్య భగవంతుడు ఉత్తరాయణ పుణ్యకాలానికి మారే ముందు అనగా ఈ యొక్క ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి తిథినే వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది. ఈ సూర్య భగవంతుడు ధనుర్రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గమే ముక్కోటి ఏకాదశి సూచిస్తుంది. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారనేది మనకు తెలుసుకున్న విషయమే. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలము, అమృతము రెండూ పుట్టాయని, ఈ రోజునే పరమశివుడు హాలాహలం మింగడము, మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు అనేది తెలుసుకోవచ్చు. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఉపవాస నియమాలు, జాగరణ, ఆ తర్వాత జపము, ధ్యానము లాంటివి ఆచరిస్తూ ఉంటారు ఈ భక్తులు. విష్ణు పురాణంలో 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించారని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచడాన్ని మనం గమనించవచ్చు. పద్మపురాణం ప్రకారం మనం తెలుసుకునే ప్రయత్నంలో శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే ఒక రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడు దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణు భగవంతుణ్ణి శరణవేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మొర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మొర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వర అన్నంలో ఉంటాడు గనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. అంటే ఎవరైతే ఈ యొక్క వండిన పదార్థాలను భుజించడం వల్ల జాగరణ చేయవలసిన సమయంలో నిద్రకు ఉపక్రమించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అది జరగకుండా ఉండాలి అంటే వండిన పదార్థాలను, ఉడికిన పదార్థాలను తినకూడదు అనేది ఒక సాంప్రదాయంగా తెలియజేశారు. ఎవరైతే ఈ యొక్క ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే వారికి ముక్తి లభిస్తుంది. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయడం వలన జిహ్వకు కూడా భోజనం రుచి తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం కూడా ఈరోజు జరుపుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ అనే పేరు ఎలా ఏర్పడిందో కూడా మనం తెలుసుకోవాలి. ఏకాదశి, వైకుంఠ 2 పదాలు ఉన్నాయి.
వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది శ్రీ మహావిష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువును వైకుంఠ అని ఆయన వైకుంఠుడుగా మారడం జరిగింది. అదేగాక జీవులకు నియంత, జీవులకు సాక్షిభూతాలు, స్వేచ్ఛా విహారాన్ని అణిచేవాడు అని అర్థాలు కూడా మనకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశిలో మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క పండుగ నాడు ఆచరించవలసిన విధానాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతారని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడము ఆరోగ్యప్రదము. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు కూడా ఉపవాసము ఒక దివ్యాస్త్రము. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం. లంకనం పరమౌషధమని నానుడి మనకు విన్న విషయమే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటము. దైవానికి దగ్గర అవ్వాలనేదే ఉపవాసంలోని ఆంతర్యం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలలో ప్రత్యేకంగా దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. మూడవది అసత్యమాడరాదు. నాలుగవదిగా స్త్రీ సాంగత్యం ఈరోజు పనికిరాదు. అదేవిధంగా ఐదవది చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరవ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఆరవది ఆ రోజంతా రాత్రి జాగరణ చేయాలి. ఏడవది అన్నదానం కూడా ఏర్పాటు చేయాలి. ఇదే విధంగా వైకుంఠ ఏకాదశి ఈ సంవత్సరం 2025లో శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజా నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని పండితులు, శాస్త్రం చదివిన వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గములోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలో లేచి శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలను, ముగ్గులతో అలంకరించుకోవాలి. తల స్నానం చేసి తెలుపు రంగు దస్తులు ధరించాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరణ చేసుకోవాలి. విష్ణుమూర్తి చిత్రపటం కానీ, విగ్రహం ముందు కానీ కలశమును పెట్టి దానిపై తెల్లని రంగు వస్త్రంతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలను సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళాలను ఉపయోగించాలి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజి మాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసము, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడము శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు పూజని పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే ఒత్తులు తామర ఒత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. కొబ్బరి నూనెను వాడడము విశేషం. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణము, గోవిందనామ స్మరణము, పురాణ శ్రవణము మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఏకాదశి రోజు విష్ణువు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించడం ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ యొక్క పండుగ యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నట్లయితే, పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధల నుంచి తప్పించుకున్నాడు. పితృదేవతలకు మనకు అనేక రకాల పురాణాల్లో పండుగ ప్రాశస్త్యం గురించి మరికొన్ని అంశాలను తెలుసుకోనే ప్రయత్నం చేద్దాం. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ఇలా తెలియజేస్తున్నాయి. వైకానసుడి కథ. పర్వత మహర్షి సూచన మేరకు వైకానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలను అనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్ళారట. ఇక రెండవ కథ మురాసుడి కథ. కృతయుగంలో మురా అనే రాక్షసులు దేవతలను, సత్పురుషులను బాధించేవాళ్ళు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించడం జరిగింది. విష్ణువు మురాసుడిపై దండెత్తి
మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ణి బయటికి రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలో వెళ్ళడం జరిగింది. శ్రీ మహావిష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తడం జరిగింది. అంతే, వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిస్తారు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇక పుత్రద ఏకాదశి కథ గురించి మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చెంపక మహారాణి అయిన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ, అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడంతో జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలు సేవిస్తూ, ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యం తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతా వ్రత విధానాన్ని వారు తెలుసుకొని మనఃపూర్వకంగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటారు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకతో చెప్పడం జరుగుతుంది. ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తారు. అనంతరం కొద్ది కాలానికే కుమారుడు కలుగుతారు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయించడం జరుగుతుంది. ఎవరి కుటుంబంలో అయితే సంతానం కలగలేదనో సంతానం లేదనో బాధపడుతున్న ప్రత్యేకంగా ఎవరైనా సరే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకాలంలో సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, విష్ణు సంబంధమైన నామంతో సంతానం కలగడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరి జీవితంలో అయితే కళ్యాణమయ్యి సంతానం కలగలేదని బాధపడుతున్నారో అనేక కాలం నుంచి, ఎవరి జీవితంలో అయితే సంతానం గురించి పరితపిస్తూ సంతానం కలగలేదని చింతిస్తున్నారో, సంతానం కోసం తాపత్రయపడుతూ అనేక రకాల పూజలు చేసి విఫలమై ఉన్నారో అటువంటి వారికి చక్కని తరుణోపాయమే ఈ యొక్క ఏకాదశి వ్రతం. ఎవరైతే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో దంపతి సమేతంగా ఆచరిస్తారో వారికి భగవంతుని అనుగ్రహంతో సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుందనేది మనకు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి తిథి నాడు ఎవరైతే ఈ యొక్క పుత్రద ఏకాదశి పేరుతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా విష్ణు భగవంతుని యొక్క ఆశీస్సులతో సత్సంతానం లభిస్తుంది అనేది మనకు అనేక రకాల పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చక్కగా ఆచరించండి, సంతానవతులయ్యి ఆనంద జీవితంతో విరాజిల్లండి. కాబట్టి ఈ యొక్క పుత్రద ఏకాదశి విశేషాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ముక్కోటి ఏకాదశి పర్వదినాన పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సత్సంతానవతులు కావాలని కోరుకుంటూ, సంతానం కలగలేదని బాధపడుతున్న వారికి సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానం కలుగుతుందనేది మనకు ఈ యొక్క అనేక రకాల పురాణాల్లో తెలియజేస్తున్నారు. కాబట్టి తెలుసుకున్న అంశాన్ని ఆచరించి మీరు మీ జీవితంలో ఎవరి కుటుంబంలో అయితే సంతానం కలగలేదని బాధపడుతున్నారో, పెళ్ళయి కూడా అన్యోన్య దాంపత్యం కలిగి సంతానం కలగలేదని బాధపడుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క వంశపారంపర్య దోషాల వల్ల కూడా సంతానం కలగలేదని చింతిస్తున్న వాళ్ళు, నాగదోషాలతో బాధపడుతున్న వారు, లేదా సర్ప సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు, వీళ్ళందరికీ కూడా ఋతు సంబంధమైన దోషాలు ఉంటాయి. ఆ దోషాలన్నీ తొలగిపోవడానికి కళ్యాణమైన తర్వాత దంపతి సమేతంగా ఎవరైతే ఈ యొక్క పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, విష్ణు సంబంధమైన నామంతో పేరు కూడా ఏర్పడుతుంది. సత్సంతానాన్ని పొంది విరాజిల్లేలా ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేది మనకు పురాణాల్లో తెలియజేస్తుంది. తెలుసుకున్న అంశాన్ని ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభం భూయాత్.